హాయ్ అండి. ఈ ప్యాచ్ వర్క్ చూడడానికి ఎంత సింపుల్గా ఉంటుందో కుట్టడం కూడా చాలా సింపుల్ అండి. అయితే ఇటువంటి ప్యాచ్ వర్క్ని ఎలా కుట్టాలో మీరు తెలుసుకుంటే మీకు ప్యాచ్ వర్క్ని ఎటువంటి ప్యాచ్ వర్క్నైనా సరే ఎలా కుట్టాలన్నది ఐడియా వస్తుంది. కొత్త కొత్త ప్యాచ్ వర్క్ని మీరే కుట్టేయచ్చు అన్నమాట. ఇంత ఈజీగా ఉంటుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ లైనింగ్కి నేను నెక్ అయితే మార్కింగ్ చేయలేదు. నెక్ డౌన్ ఆది బ్లౌజ్ ప్రకారం 9.5 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ పెట్టాను. కింద వైపు పైన వైపు కూడా నెక్ వెడల్పు నేను 2.5 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా పెట్టుకున్న మార్కింగ్లకి మనము నెక్ కోసం ఒక బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్లో మనకి నెక్ ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ అయితే మార్క్ చేశాను. ఈ విధంగా మీకు కావాల్సిన నెక్ షేప్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ అండి. బ్లౌజ్ పీస్కి అయితే మనం నెక్ కట్ చేయకుండా పెట్టుకున్నాను. అంటే బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేసాను అన్నమాట. ఓన్లీ లైనింగ్కి మాత్రమే నెక్ కట్ చేసి బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ పార్ట్ని వేసేసుకోవాలి. వేసేసుకుని చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. కొత్తవారు అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ప్యాచ్ వర్క్ అంటే భయపడుతూ ఉంటారు. అసలు చాలా ఈజీ అండి. లుక్ కూడా బాగుంటాయి. చాలా సింపుల్గా కూడా ఉంటాయండి. ఇటువంటి ప్యాచ్ వర్కులు మీరు కుట్టడం వల్ల మీకు ఇంకా టాలెంట్ పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త ప్యాచ్ వర్కులు కుట్టడానికి కూడా మీకు ఐడియా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనము లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అలాగే నెక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ సైడు నెక్ చుట్టూ కూడా 2 ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇదైతే మనకి ప్యాచ్ వర్క్ జాయిన్ చేయడానికి ఆనవాలుగా అయితే ఉంటుంది. ఈ విధంగా నేనైతే రౌండ్ నెక్ చుట్టూ రౌండ్ నెక్ మార్కింగ్ చేసేస్తున్నాను. మీకు కావాలితే ఇక్కడ మీరు వేరే నెక్లు కూడా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. వేరే షేప్ కూడా వచ్చే విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత నేను అంచు కలర్ ఎల్లో షేడ్ వచ్చిన గోల్డ్ పీస్ని అయితే తీసుకున్నాను. ఈ పీస్ వచ్చేసి వెడల్పు 9 ఇంచెస్, డౌన్ వచ్చేసి నెక్ డౌన్ కంట 2.5 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనము కొలుచుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. నెక్ చుట్టూ కూడా మనకి 2 ఇంచెస్ వెడల్పు ఎక్కువ రావాలి కాబట్టి నేను ఈ విధంగా 9.5 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ వచ్చేసి మీకు 12.5 వస్తుంది. ఈ విధంగా ఈ గోల్డ్ పీస్ని బ్యాక్ పార్ట్ మీద రైట్ సైడ్ వైపే పెట్టుకుని చుట్టూ కూడా కదలకుండా ఉండడం కోసం పిన్నిస్లు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఉండగా మీరు జాయింట్ చేయగలిగితే ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. ఇలా జాయింట్ చేయలేకపోతే అంటే అడుగు సైడు లైనింగ్ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి. అలాగే మనం చేసుకున్న మార్కింగ్ మీద కూడా కుట్టు వేసుకోవాలండి. 2 ఇంచెస్ మార్కింగ్ మీద కూడా కుట్టు వేసేసుకున్నాను. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత పిన్నిస్లు అయితే తీసేసి మనము నెక్ కట్ చేసుకోవాలి. అలాగే మనము 2 ఇంచెస్ గ్యాప్తో కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర కూడా ఆ కుట్టు బయట ఉన్న ఎల్లో క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోండి. నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు మీ శారీకి మ్యాచ్ అయిన వేరే కలర్ కూడా ఉపయోగించవచ్చు. అంటే మనకి క్లాత్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. అలాగే నేనైతే పైపింగ్ వేసుకుంటున్నాను. పైపింగ్ కోసం క్రాస్ ముక్కలు అయితే తీసుకుని 1.5 ఇంచు వెడల్పుతోటి క్రాస్ ముక్కలను అయితే తీసుకుని ఈ విధంగా నెక్కకు జాయిన్ చేసుకుని నెక్క రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకున్నప్పుడు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా పెట్టుకోవాలి. అలాగే థ్రెడ్తో పైపింగ్ కూడా వేస్తున్నానండి. మన ఛానల్లో థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేయాలో వీడియో అయితే ఉంది. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత మనకి అడుగు వైపు ఉన్న క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ వేసేసుకుని మరొక కుట్టు అయితే వేసేసుకోవాలి. అలాగే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే ఉన్నాయండి. ఆ వీడియో కూడా చూడండి. ఇంకా మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా బ్లౌజ్ పైపింగ్ వేసేసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ వెడల్పు 2.5 ఇంచెస్ పొడవుతోటి స్క్వేర్ పీసెస్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనకి నెక్ చుట్టూ ఎన్ని పడతాయో అన్ని మొత్తం మీద తీసుకుని ఒక స్క్వేర్ పీస్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. మనకి ట్రయాంగిల్ వచ్చి షేప్లో అయితే మడత పెట్టుకోవాలి. నేనైతే ట్రయాంగిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ వేరే మోడల్ కూడా పెట్టుకోవచ్చు. ఇవనే కాకుండా వేరే మోడల్ కూడా ఉపయోగించవచ్చు. పొట్లీ బటన్స్ కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ ట్రయాంగిల్స్ని అయితే రెడీ చేసుకుని నేను ఎల్లో పీస్కి చివరి వైపున అయితే జాయింట్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తున్నాను కదా, ఇలాగా నెక్ చుట్టూ కూడా జాయింట్ చేస్తాను. మీరు ఈ ట్రయాంగిల్స్ కాకుండా పొట్లీ బటన్స్ ఉపయోగించవచ్చు.
అలాగే మనకి కొద్దిగా ఫ్లవర్ టైప్లో ఉంటున్నాయి కదా, అటువంటివి కూడా ఉపయోగించవచ్చండి. నేనైతే ఈ టైప్లో అయితే అంటే ఈ ట్రయాంగిల్స్ని అయితే ఉపయోగించి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాను. మనం ట్రయాంగిల్స్ని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా ట్రయాంగిల్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత బయట సైడ్ ఉండి వేస్ట్ క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంటే మనం వేసుకున్న కుట్టికి బయట ఉండి ఇదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి లేస్లు వస్తున్నాయి కదండి, గోల్డ్ కలర్ లేస్లు, ఆ లేస్ అయితే వేసేసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పుతో ఉన్నదైతే తీసుకుని మనం వేసిన కుట్లు కనబడకుండా, అంటే ఈ ట్రయాంగిల్స్ని కుట్టాం కదా అవి గట్ట పీస్ రాకుండా ఉండేలాగా మొత్తం కవర్ అయిపోయేలాగా ఈ లేస్ని అయితే వేయాలి. ఈ లేస్ని మనము 2 టైమ్స్ అంటే చెరో పక్క కుట్టాలండి. 2 టైమ్స్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్క చుట్టూ కూడా ఇదే లేస్ని వేసేస్తున్నాను. ఈ గోల్డ్ లేస్ బదులు మీరు శారీకి మ్యాచ్ అయ్యి వేరే కలర్ కూడా ఉపయోగించవచ్చండి. నేను సేమ్ చేసిన ప్యాచ్ వర్క్ మీరు చేయాలని రూల్ లేదు. ఇదే ప్యాచ్ వర్క్ అయినా సరే కలర్స్ని మీరు మీ శారీకి తగ్గట్టు మార్చుకోవచ్చు అన్నమాట. ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసి మీరు ప్యాచ్ వర్క్ని అయితే మార్చవచ్చు, కొత్త లుక్ అయితే తేవచ్చు అన్నమాట. ఇలాగ మీరు ప్రతి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ని స్టిచ్చింగ్ చేశారంటే మీకు పెద్ద పెద్ద ప్యాచ్ వర్క్లు చేయడము వస్తుంది. చూసారు కదా, ఈ పూసలు కూడా కుట్టుకోవాలండి, మనకి ట్రయాంగిల్స్ లేకుండా ఉంటాయి.